హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ TWS బడ్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూ చెప్తాను. ఇది మన ఇండియా బ్రాండ్ అయిన లావా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన లావా Probuds 2. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ TWS బడ్స్ అండ్ చాలా తక్కువ ప్రైస్లోనే మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. అండ్ దీని ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే చూద్దాం. బాక్స్ పైన మీకు లావా Probuds 2 అని ఉంది, బై లావా అని ఉంది. ఇది మన లావా బ్రాండ్కి సంబంధించిన TWS బడ్స్ అనమాట. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ మీకు 14mm డ్రైవర్స్ని కూడా దీంట్లో యూజ్ చేశారు అండ్ పవర్ఫుల్ బేస్తో వీళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క TWS బడ్స్లో మీకు 43 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీకు 5 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది. అండ్ మీరు ఇంక్లూడింగ్ కేస్ అయితే ఇంకొక 3-4 సార్లు మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. టోటల్ వీళ్ళు 23 hours అయితే ప్లేబ్యాక్ టైం అయితే వీళ్ళు గ్యారంటీ అయితే ఇస్తున్నారు. రఫ్గా మనం ఒక 20 hours పాటు మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ రకరకాల స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అలాగే ప్రైస్ 2,999 రూపాయలని రాసింది. కాకపోతే వీళ్ళు ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద కేవలం 1,399 రూపాయలకి ఇస్తున్నారు వీళ్ళ వెబ్సైట్లో. అండ్ మీకు ఆఫ్టర్ ఆఫర్ మీకు 1,600 ఏమో వస్తుంది. అంటే వీళ్ళ ఇంట్రడ్యూసరీ టైం అయిపోయిన తర్వాత, పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఆ BYOB ఉంది కదా, సో దాని తర్వాత వీళ్ళు 1,700 రూపాయలకు ఏమో అమ్ముతున్నట్టున్నారు. ఇది అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా మీకు సేల్లోకి అవైలబుల్గా రానుంది. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు TWS బడ్స్కి సంబంధించిన కేసు ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా టిప్స్ ఉంటాయి. ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది, ఇవన్నీ దీంట్లో వెళ్ళి మెన్షన్ చేశారు. ఇది మనకి ఇన్స్టాంట్ పేరింగ్తో కూడా వస్తుంది. అంటే మీరు జస్ట్ మీరు కేసు ఇలా ఓపెన్ చేయగానే వెంటనే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇది మీకు చాలా చిన్నగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా వెరీ స్మాల్ సైజులో ఉంటుంది. ఇవి డాట్ స్టైల్ TWS బడ్స్. ఇవి ఒక బాక్స్ పైన మీకు Probuds బై లావా అని ఉంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ Type-C కేబుల్కి సంబంధించిన పోర్ట్ ఉంది. బాక్స్ లోపల మీకు 2 TWS బడ్స్ ఉంటాయి, మీకు డాట్ స్టైల్లో ఉంటాయి. అండ్ పైన ఒక LED ఇండికేషన్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. కేస్కి LED ఉంటుంది, మీకు ఛార్జ్ అవుతున్నప్పుడు, దీంట్లో పెట్టినప్పుడు, రిమూవ్ చేస్తున్నప్పుడు, కనెక్ట్ అవుతున్నప్పుడు రకరకాలుగా మీకు LED అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ TWS పైన కూడా మీకు అటొకటి LED కూడా ఉంటుంది. మీకు కనెక్ట్ అవుతున్నప్పుడు, బ్యాటరీ లో ఉన్నప్పుడు రెడ్ కలర్లోకి మారటం, ఇలాంటి రకరకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే బడ్స్ మాత్రం చాలా కాంపాక్ట్గా ఉన్న, మీకు చాలా చిన్న సైజులో ఉంటాయి. మీకు చెవులు కరెక్ట్గా ఫిట్ అయి కూర్చుంటాయి, ఎలాంటి పడిపోయే అవకాశం అయితే లేదు. వెరీ స్మాల్ సైజులో ఉండటం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మీకు రైట్ అలాగే లెఫ్ట్ సైడ్ ఇండికేషన్స్ కూడా దీని మీద మెన్షన్ చేస్తుంది. అండ్ ఒక మైక్ కూడా బాటమ్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ఆల్రెడీ వీళ్ళు స్మాల్ సైజు టిప్, సిలికాన్ టిప్ని అయితే యాడ్ చేశారు. మీకు కావాలనుకుంటే పెద్ద సైజుది కావాలనుకుంటే ఆల్రెడీ వీళ్ళు బాక్స్లో కూడా ఇచ్చారు, అవి కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇది మీకు టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా చాలా టఫ్ క్వాలిటీ ప్లాస్టిక్తో తీసుకొచ్చారు. 14mm డ్రైవర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఇస్తున్నారనమాట. సో ఓవరాల్గా డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక దీనికి మనకు కావాల్సింది మేజర్గా సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది. సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం ట్రెబుల్ కొంచెం ఎక్కువగా ఉంది, బేస్ కొంచెం తక్కువగా ఉన్నట్టేమో అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మాత్రం మీకు 1300-1400 రూపాయల బడ్జెట్లో జనరల్గా ఉండే TWS బడ్స్లో ఇలాగే ఉంటుంది సౌండ్ క్వాలిటీ కూడా. సో నార్మల్గా అయితే బాగానే ఉంది. అండ్ మీకు టచ్ కంట్రోల్స్తో కూడా వస్తుంది. టచ్ కంట్రోల్స్తో మీకు డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ వెళ్ళటం, అలాగే డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ వెళ్ళటం, అలాగే ప్లే, అలాగే పాస్, గూగుల్ అసిస్టెంట్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనకి అన్ని రకాల TWS బడ్స్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. అన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్ క్వాలిటీ విషయానికి వెళ్తే కాల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీంట్లో ఎలాంటి ENC కానీ ఎలాంటి ఫీచర్స్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అందుకని మీకు నార్మల్గా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం నాయిస్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మాత్రం దీని సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే. ఇక బ్యాటరీ విషయానికి వెళ్తే వీళ్ళు ఓన్లీ బడ్స్ అయితే 5 hours పాటు క్లెయిమ్ చేస్తున్నారు. సో మనం రఫ్గా ఒక 3 hours వేసుకున్నా కానీ ఒక కంప్లీట్ మూవీని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంక్లూడింగ్ కేస్తో వీళ్ళు 23 hours పాటు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ రఫ్గా ఒక 20 hours అయితే ఈజీగా మీకు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు బ్యాటరీ విషయానికి వెళ్తే. అండ్ ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇది మీకు వాటర్లో అంటే చినుకులు పడ్డా కానీ, కొంచెం చిన్నపాటు వర్షం లాంటి పడ్డా కానీ దీనికి ఏమి కాదనమాట. అండ్ దీంట్లో ఎలాంటి ENC లాంటి ఫీచర్స్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ఇది లావా Probuds 2కు సంబంధించిన డిజైన్, అలాగే ఫీచర్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1300-1400 రూపాయల బడ్జెట్లో ఇది ఖచ్చితంగా ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. చాలా మంచి బడ్స్ తీసుకొచ్చారు. అండ్ ఇది మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని సపోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఒక కాంటెస్ట్ కూడా చెప్పారు కదా వీళ్ళు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో బ్రేక్ యువర్ ఓల్డ్ బడ్స్ అనే కాంటెస్ట్ అనమాట, మీరు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లావా Probuds 2కి సంబంధించిన డీటెయిల్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.